మూవీ స్టార్టింగ్‌లో డిడాక్ అనే అబ్బాయిని చూపిస్తారు. డిడాక్ ఒక మెకానిక్ షాప్‌లో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే రేడియోలో క్రమంగా టెంపరేచర్ పెరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్తూ ఉంటారు. ఈలోగా ఆ మెకానిక్ వచ్చి రేడియో ఆఫ్ చేస్తాడు. ఇదంతా నాన్‌సెన్స్. అలాంటిదేమీ జరగదు అంటాడు. తర్వాత ఆల్బా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె ట్రావెల్ చేస్తూ తన ఫాదర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆమె తన ఫాదర్ ఉన్న లొకేషన్‌కి వెళ్ళగానే ఫోన్ తీసి అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆమె తన ఫాదర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఆమె ఫాదర్ ఒక గుహ లోపల ఉంటాడు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఆమె ఫాదర్ త్వరలో పెద్ద ప్రమాదం సంభవించబోతుందని, ప్రకృతి మనకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్తాడు. మనం చాలా తప్పులు చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి ఇప్పుడు మన మీద విరుచుకుపడుతుంది అంటాడు. తర్వాత ఆయన ఇప్పటివరకు చేసిన రీసెర్చ్ గురించి చెప్తాడు. ఆల్బా అక్కడి నుంచి సిటీకి వచ్చేస్తుంది. అక్కడ ఆమె డిడాక్‌ని కలుస్తుంది. ఆ పిల్లాడు ఆల్బా స్టూడెంట్. కాబట్టి ఆ పిల్లాడు మదర్‌తో డిడాక్ చాలా తెలివైన పిల్లాడని, తొందరగా అన్నీ నేర్చుకుంటాడని చెప్తుంది. ఈలోగా కొంతమంది పిల్లలు అక్కడికొచ్చి డిడాక్‌ని ఆట పట్టిస్తూ ఉంటారు. అది చూసి డిడాక్ మదర్ వాళ్ళని తిట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు మేం మళ్ళీ తిరిగి వచ్చి తప్పకుండా బదులు తీర్చుకుంటామని చెప్తారు. తర్వాత ఆల్బా ఇంటికి వెళ్తుంది. ఆమె వెళ్ళేసరికి ఆమె ఫాదర్ రీసెర్చ్ పేపర్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్బా తన ఫాదర్‌ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. ఆయన ఆమె మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. సాయంత్రం ఆల్బా బయటికి వెళ్తుంది. అప్పుడు కొంతమంది పిల్లలు డిడాక్‌ని పట్టుకుని కొడుతూ ఉంటారు. ఆల్బా అది చూసి బైక్ ఆపుతుంది. అయితే వాళ్ళక్కడితో ఆగకుండా డిడాక్‌ని తీసుకెళ్లి నీళ్లలో పడేస్తారు. ఆల్బా కూడా అతన్ని రక్షించడానికి వెంటనే నీళ్లలోకి దిగుతుంది. ఆ పిల్లాడు నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్బా కూడా ఆ పిల్లాడిని కాపాడటం కోసం నీటి అట్టడుగు భాగానికి వెళ్తుంది. అప్పుడే బయట ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది. ఆల్బా డిడాక్‌ని రక్షించి పైకి తీసుకొస్తుంది. అయితే వాళ్ళు వచ్చేసరికి అంతా అల్లకల్లోలమైపోయి ఉంటుంది. ఆ తుఫాన్ ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. అంటే ప్రపంచం మీద ఎవ్వరూ ఉండరు. అన్నీ సర్వనాశనమైపోయి ఉంటాయి. అందరూ చనిపోయి ఉంటారు. ఇప్పుడు ప్రపంచం మీద వీళ్ళిద్దరే బతికుంటారు. వాళ్ళు వెంటనే సిటీలోకి వెళ్తారు. అక్కడంతా ఖాళీ బూడిదైపోయి ఉంటుంది. ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదు. డిడాక్ తన మదర్‌ని వెతకాలనుకుంటాడు. వెంటనే ఇంటి దగ్గరికి వెళ్లి చూస్తాడు. అయితే వాళ్ళమ్మ శవం అక్కడ పడుంటుంది. అయితే ఆ ఇల్లు బ్లాస్ట్ కాబోతోంది. కాబట్టి ఆల్బా డిడాక్‌ని ఆ ఇంటి దగ్గరికి వెళ్లకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఈలోగా ఆ ఇల్లు బ్లాస్ట్ అయిపోతుంది. ఆల్బాకి ఇంకా అక్కడ ఏమీ మిగల్లేదని అర్థమైపోతుంది. కాబట్టి ఆ పిల్లాడిని తీసుకుని గుహలోకి వెళ్తుంది. అది ఆమె ఫాదర్ రీసెర్చ్ చేసే ప్లేస్. ఆల్బా అక్కడున్న వస్తువులన్నీ తీసి ఆ పిల్లాడికి చలికి కప్పుకోవడానికి దుప్పటి, బట్టలు ఇస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఆల్బా తన ఇంటి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ ఇల్లు కూడా చాలా ధ్వంసమైపోయి ఉంటుంది. ఆమె ఫామ్ హౌస్‌కి వెళ్లి అక్కడ ఫోన్ తీసుకుని తన ఫాదర్‌కి కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆమె ఫాదర్ లిఫ్ట్ చేయడు. ఆల్బాకి ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఎలాగైనా ఇంకెవరైనా బతికున్నారో లేదో తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆమె ఫాదర్‌ని కాంటాక్ట్ చేయాలనుకుంటుంది. కానీ అసలు ప్రపంచం మీద ఎవరైనా బతికున్నారా లేదా అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు సిటీ అంతా తిరుగుతారు. కానీ ఎక్కడా ఎవ్వరూ కనిపించరు. డిడాక్ ఒక పోలీస్ జీప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక గన్ కనిపిస్తుంది. ఆల్బా చూసి డిడాక్‌ని ఆపుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటుంది. ఆమె ఒక స్కూటర్ మీద కూర్చుని డిడాక్‌ని తోయమని చెప్తుంది. ఆ స్కూటర్‌ని డిడాక్ తోస్తూ ఉంటాడు. అప్పుడు ప్రమాదవశాత్తు స్కూటర్ ముందుకు వెళ్లడం వల్ల ఒక రాయికి డాష్ ఇచ్చి ఆమె పొట్ట భాగంలో గాయమవుతుంది. అందువల్ల తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఆల్బా గాయాన్ని క్లీన్ చేసుకుంటుంది. ఫోన్‌లో జరిగిందంతా చెప్తూ రికార్డు చేస్తుంది. తర్వాత ఆమె ఫాదర్ డైరీ చదువుతుంది. అప్పుడు ఆమెకి తన ఫాదర్ చెప్పింది నిజమే అని అర్థమవుతుంది. ప్రకృతి మనకి ఏదో సందేశం ఇవ్వాలనుకుంటుందని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె నిస్సహాయురాలు. ఇదంతా చెప్తూ ఆమె రికార్డు చేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరైనా సహాయం చేయడానికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడలా రావడానికి ఎవ్వరూ లేరు. రాత్రి డిడాక్ ఆల్బాని చూడటానికి దగ్గరికి వెళ్తాడు. ఆమె గాయాన్ని పరిశీలిస్తాడు. అప్పుడామెకి ఇన్ఫెక్షన్ అయిందని తెలుస్తుంది. ఆల్బా నాకు యాంటీబయాటిక్స్ అవసరం అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లాడు నేను వెళ్తానని చెప్తాడు. అయితే ఆల్బా డిడాక్‌ని ఆపుతుంది. బయట చాలా ప్రమాదముంది. కాబట్టి నువ్వు వెళ్ళకూడదు. రేపు ఉదయాన్నే నేనే వెళ్తానని చెప్తుంది. తర్వాత ఆమె నిద్రపోతుంది. ఆమె నిద్రపోయిన తర్వాత డిడాక్ మెడిసిన్స్ కోసం బయటకు వెళ్తాడు. తనకి చాలా భయమేస్తుంది. ఎందుకంటే తను ఎప్పుడూ ఒంటరిగా ఇలా రాలేదు. అయితే ఆ పిల్లాడు ఏదోలాగా ధైర్యం తెచ్చుకుని ఆమె కోసం మెడిసిన్స్ తీసుకొస్తాడు. ఉదయాన్నే ఆమెకి మందులు కూడా వేస్తాడు. తర్వాత బయట కూర్చుని తన పాత ఇంటిని చూస్తూ ఉంటాడు. అక్కడే తను తన మదర్‌తో సమయం గడిపేవాడు. కాసేపు తర్వాత మెకానిక్ షెడ్‌కి వెళ్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి పడుకుంటాడు. ఆల్బా కళ్ళు తెరిచేసరికి తన గాయం కూడా మానిపోయి ఉంటుంది. డిడాక్ ఆల్బాకి ఆరోగ్యం బాగైపోయిందని సంతోషంగా ఆమెని కౌగిలించుకుంటాడు. ఆల్బా నా గాయం మానిపోయిందా చూడు అంటుంది. డిడాక్ చూసి మానిపోయింది. అయితే అక్కడ ఒక మచ్చ ఏర్పడిందని చెప్తాడు. రాత్రి ఆల్బా జరిగిందంతా చెప్తూ రికార్డ్ చేస్తుంది. తర్వాత రోజు ఉదయం డిడాక్ నిద్ర లేచేసరికి బెడ్ మీద ఆల్బా కనిపించదు. ఆమె బెడ్ మీద రక్తపు మరకలుంటాయి.
అది చూసి ఆల్బాకి ఏమైందో అని కంగారు పడతాడు. వెంటనే ఆమెను వెతకడానికి సైకిల్ మీద వెళ్తాడు. కొంచెం సేపు తర్వాత తనకి ఆల్బా కనిపిస్తుంది. డిడాక్ నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఆమె నాకేమవుతుంది, నేను బానే ఉన్నానంటుంది. అప్పుడు డిడాక్ ఆమె థైస్ మీద బ్లడ్ రావడం చూస్తాడు. ఆమెతో నీ ఆరోగ్యం బాగోలేదు, నీ థైస్ మీద బ్లడ్ వస్తుంది అంటాడు. ఆల్బా అలాంటిదేమీ లేదు, ఇప్పుడు నా పీరియడ్ నడుస్తుందని చెప్తుంది. డిడాక్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే ఆల్బా డిడాక్కి అన్ని వివరంగా చెప్తుంది. అప్పుడు డిడాక్ అంటే నువ్వు పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉన్నవన్నమాట. అయితే నీకు పిల్లలు కావాలా అంటాడు. ఆల్బా వెంటనే మాట మార్చేస్తుంది. నీళ్లతో ఆడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లాడు ఆమె ఛాతీని తాకాలనుకుంటాడు. అయితే ఆమె ఆ పిల్లాడిని అలా చేయడం తప్పని చెప్పి ఆపుతుంది. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఇలాగే నడుస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు డిడాక్ ఒక గన్తో ఫైర్ చేస్తాడు. ఆ శబ్దం విని ఆల్బా బయటికి వస్తుంది. డిడాక్ ని ఈ గన్ నీకు ఎక్కడ దొరికిందని అడుగుతుంది. డిడాక్ అది నాకు పోలీస్ జీప్లో దొరికిందని చెప్తాడు. ఆమె వెంటనే తీసుకెళ్లి దాన్ని అక్కడే పడేసిరమ్మని చెప్తుంది. అయితే డిడాక్ ఒప్పుకోడు. నేను దీంతో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కాపాడాల్సిన బాధ్యత నాదే. ఈ ఇంటికి నేనొక్కడినే మగదిక్కు అంటాడు. ఆల్బా ఇదంతా పిచ్చివాగుడు. నీకు ఈ గన్ అవసరం లేదు, దాన్ని పడే అంటుంది. అయితే ఆ పిల్లాడు అంగీకరించడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా చూస్తూ ఉండగానే 3 నెలలు గడిచిపోతాయి. వాళ్ళని కాపాడటానికి ఎవ్వరూ రారు. ఇప్పుడు ఆమెకి అర్థమవుతుంది వాళ్ళ కోసం ఎవ్వరూ రారని. కాబట్టి ఆమె వాళ్ళ ఫాదర్ రాసిన డైరీ ద్వారా ఎలా మొక్కలు నాటాలి, ఎలా పంట పండించుకోవాలి అనేది నేర్చుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఆమె అన్ని విషయాలు తన ఫోన్లో రికార్డు చేస్తూ ఉంటుంది. అలా ఇంకా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు డిడాక్ యవ్వనంలోకొస్తాడు. చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాడు. ఆల్బా తనను చూసి అట్రాక్ట్ అవుతుంది. అయితే ఆమె బయటపడదు. డిడాక్ కూడా ఆమెకి ఆకర్షితుడవుతాడు. అయితే అదేంటో తనకి అర్థం కాదు. ఒకరోజు ఆల్బా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడు డిడాక్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆల్బా బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు డిడాక్ ఆమెను చూసి ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాడు. అయితే అదేంటో అతనికి అర్థం కాదు. వాళ్ళిద్దరూ పనిలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒకరిని ఒకరు తాకుతూ ఉంటారు. డిడాక్లో ఎన్నో మార్పులొస్తూ ఉంటాయి. అయినా కూడా తను ఆ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతాడు. అయితే ఆమెకి ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆమె కూడా నవ్వుతూ ఆ విషయాన్ని సరదాగా తీసుకుంటుంది. రాత్రి అక్కడ పెద్ద తుఫానొస్తుంది. వాళ్ళ గార్డెన్ అంతా పాడవుతుంది. ఆల్బా గార్డెన్లోకి వచ్చి సరిచేసే ప్రయత్నం చేస్తుంది. ఈలోగా డిడాక్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళ గార్డెన్ మొత్తం పాడైందని వాళ్ళకి అర్థమవుతుంది. ఆల్బా మనం ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది. తర్వాత రోజు ఉదయం డిడాక్ ట్రాక్టర్ని రిపేర్ చేసి తీసుకొస్తాడు. అది చూసి ఆల్బా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వేరే సిటీకి చేరుకుంటారు. అయితే అక్కడ కూడా అంతా ధ్వంసమైపోయి ఉంటుంది. డిడాక్ గట్టిగా ట్రాక్టర్ హారన్ మోగిస్తాడు. ఎవరైనా ఉంటే అది విని అక్కడికొస్తారని. ఆల్బా కూడా చాలాసార్లు తన ఫాదర్కి కాల్ చేస్తుంది. అయినా కూడా ఆమె ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆమె చాలా నిరాశపడుతుంది. ఇక తన ఫాదర్ గురించి వెతకడం వ్యర్థమని అర్థం చేసుకుంటుంది. డీడాక్ మనం అప్పుడే నిరాశపడకూడదు, మనం ఆయన కోసం వెతుకుతూనే ఉందామని చెప్తాడు. వాళ్ళు చాలాసేపు ఆ సిటీ అంతా తిరిగి తర్వాత ఒక స్టేడియంలోకి వెళ్తారు. ఆ స్టేడియం కూడా ధ్వంసమైపోయి ఉంటుంది. డీడాక్ కాసేపు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఆల్బా కూర్చుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. డిడాక్ గోల్ వేయగానే సంతోషంతో షర్టు పైకి తీస్తూ ఉంటాడు. అప్పుడు ఆల్బా డిడాక్ బాడీని చూసి అట్రాక్ట్ అవుతుంది. ఏదైనా జరిగేలోపే వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాత్రి ఇద్దరు ఆలోచనలో పడతారు. ఆల్బా డిడాక్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అప్పుడతను ఆ ఆకర్షణ ఏంటో నాకు అర్థమైంది. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత మంచిదని చెప్తాడు. ఆల్బా డిడాక్ని కిస్ చేస్తుంది. అప్పుడు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళ జీవితమే మారిపోతుంది. వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. సమయం గడిచే కొద్దీ వాళ్ళు సముద్ర తీరాన ఒక ఇల్లు కూడా కట్టుకుంటారు. అవసరమైన వస్తువులన్నీ ఒక దగ్గరికి చేర్చుకుంటారు. అప్పుడు ఆల్బా గర్భవతి అని తెలుస్తుంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఫీలవుతారు. ఆల్బా లైబ్రరీకి వెళ్లి చాలా బుక్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే అందులో డెలివరీ ఎలా చేయాలో తెలుసుకోవచ్చని. తర్వాత ఒకరోజు ఆమె వాళ్ళ నాన్న డైరీ చదువుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి పురిటి నొప్పులొస్తాయి. డిడాక్ ఆల్బాకి హెల్ప్ చేస్తాడు. ఏదోలాగా డెలివరీ అయిపోతుంది. వాళ్ళకి ఒక బాబు పుడతాడు. వాళ్ళు ఆ పిల్లాడికి మ్యాక్స్ అని పేరు పెడతారు. వాళ్ళు బాబుతో కలిసి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అలా ఒకరోజు ఆల్బా సముద్రంలో ఒక బోట్ రావడం చూస్తుంది. వెంటనే గట్టిగా కేకలు పెడుతుంది. ఆమెకి బోట్లో ఎవరో ఉన్నారు అనిపిస్తుంది. అయితే డిడాక్ మనకి ఎవరూ సహాయం అవసరం లేదు, మనమిద్దరమే కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నామంటాడు. అయినా ఆల్బా వినదు. ఆమెకి బోట్లో తన ఫాదర్ ఉన్నాడేమో అనిపిస్తుంది. అప్పుడే ఆమె చూపు సముద్ర తీరంలో ఉన్న ఒక వ్యక్తి మీద పడుతుంది. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి చూస్తారు. అతను ఆమె ఫాదర్ కాదు, వేరే ఇంకెవరో. అయినా కూడా అతన్ని వాళ్ళు ఇంటికి తీసుకువెళ్తారు. అతని పేరు సర్గి. అతను స్పృహలోకి రాగానే వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఫీలవుతాడు. వాళ్ళతో ప్రపంచంలో నేనొక్కడినే మిగిలాననుకున్నాను. నేను ఒక ఐలాండ్లో ఉంటున్నా. అప్పుడప్పుడు ఇలా బోట్లో బయటకొచ్చి ఎవరైనా బతికున్నారేమో అని వెతుకుతూ ఉంటానని చెప్తాడు.
ఇప్పుడు నేను కోలుకున్నాను కాబట్టి తిరిగి బోట్లో వెళ్ళిపోతానంటాడు. ఆల్బా అతన్ని ఆపి మాతో పాటు ఉండమని చెప్తుంది. అయితే అది డిడాక్కి నచ్చదు. సర్గి కూడా ఆ విషయం అర్థం చేసుకుని నాకు బోట్లోనే బాగుంది, నేను అక్కడే ఉంటానని చెప్తాడు. వెళ్లే ముందు వాళ్లతో నేను ఇన్ని సంవత్సరాలుగా ఒక్క మనిషిని కూడా కౌగిలించుకోలేదు, కాబట్టి నేను మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా అని అడుగుతాడు. వాళ్ళు వెంటనే ఓకే చెప్తారు. అతను వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా కౌగిలించుకుని బోరున ఏడుస్తాడు. వాళ్ళు అతన్ని వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు. సర్గి డిడాక్కి చాలా విషయాలు నేర్పిస్తాడు. సర్గి సర్వైవల్ చాలా బాగుంటుంది. అతను ఎన్నో విషయాలు డిడాక్కి నేర్పిస్తాడు. అయితే సర్గి ఆల్బాకి దగ్గరగా ఉండటం డిడాక్కి నచ్చదు. తర్వాత ఒకరోజు ఆమె మ్యాక్స్ కి పాలు పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు సర్గి చాటుగా ఆమెను చూస్తూ ఉంటాడు. డిడాక్ అతన్ని గమనించి ఇక్కడ నువ్వేం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు సర్గి నేను జస్ట్ తనని అబ్జర్వ్ చేస్తున్నాను, నేను తన కోసం హనీ తీసుకొచ్చానని చెప్పి హనీ ఇస్తాడు. ఆల్బా ప్రతిరోజు మ్యాక్స్ కి పాలిస్తుంది, అందువల్ల ఆమెకి నొప్పి కలగవచ్చు, అందుకే నేను హనీ తీసుకొచ్చానంటాడు. ఆల్బా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అయితే డిడాక్ కోపంగా ఉంటాడు. అతనితో మీ బోట్ తయారైంది, మీరు వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు అంటాడు. ఆ మాట సర్గికి నచ్చదు. అయినా కూడా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆల్బా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సర్గి వాళ్లతో మీరు నన్ను ఇక్కడ ఇన్ని రోజులు ఉండనిచ్చారు, కాబట్టి నేను కూడా మీకోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీరు నా బోట్లో ఉండండి, మీకు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అంటాడు. ఆల్బా అంగీకరిస్తుంది. వాళ్ళు బోట్లో వెళ్తారు. అక్కడ పార్టీ చేసుకుంటారు. సర్గి వాళ్లతో రాత్రి ఇక్కడే ఉండండి, మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటాడు. డిడాకి ఆ విషయం నచ్చకపోయినా కూడా ఆల్బా కోసం ఉంటాడు. రాత్రి సర్గి వాళ్ళకి ఒక ఫిలిం చూపిస్తాడు. ఆల్బా చాలా సంవత్సరాల తర్వాత సినిమా చూడటం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు సినిమా చూస్తూ నిద్రపోతారు. ఉదయాన్నే డిడాక్ ముందుగా నిద్రలేస్తాడు. వాళ్ళు ఉన్న బోట్ ఇంటికి చాలా దూరం వచ్చేసింది. దాన్ని బట్టి డిడాక్కి సర్గి ఏదో తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. డిడాక్ ఆల్బాని నిద్రలేపడానికి వెళ్తాడు. ఈలోగా సర్గి వచ్చి డిడాక్ మీద దాడి చేయడం వల్ల డిడాక్ సముద్రంలో పడిపోతాడు. ఆ శబ్దం విని ఆల్బా నిద్రలేస్తుంది. ఆమె డిడాక్ సముద్రంలో పడిపోవడం చూసి తనని రక్షించడానికి ఆమె కూడా నీళ్ళలోకి దూకేస్తుంది. కొంచెం సేపు తర్వాత ఆల్బా డిడాక్ ని కాపాడి బయటకు తీసుకొస్తుంది. అయితే అప్పటికే సర్గి పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగొస్తారు. అయితే చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిప్పుడు తమ బిడ్డని కోల్పోయారు. సర్గి పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్లాడో కూడా వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు అతను ఏ ఐలాండ్లో ఉన్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారు. డిడాక్ వాళ్ళ దగ్గర ఉన్న బోట్ రిపేర్ చేస్తాడు. అప్పుడు ఆల్బాకి సర్గి ఇచ్చిన హనీ గుర్తొస్తుంది. దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా ఏ ఐలాండ్లో తేనెటీగలు ఎక్కువగా తేనె పెడతాయో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అన్ని బుక్స్ చదివి ఆ ఐలాండ్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. వెంటనే వాళ్ళు తమ బిడ్డ కోసం బయలుదేరతారు. చాలా రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ఆ ఐలాండ్కి చేరుకుంటారు. డిడాక్ తనతో పాటు ఒక గన్ కూడా తీసుకొచ్చుంటాడు. ఐలాండ్కి చేరుకోగానే వాళ్ళకి మ్యాక్స్ ఏడుపు వినిపిస్తుంది. వాళ్ళు వెంటనే పరుగున అక్కడికి వెళ్తారు. అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత ఆగిపోతారు. వాళ్ళకి సర్గి కనిపిస్తాడు. ఆల్బా వెంటనే అతన్ని షూట్ చేయమని చెప్తుంది. అయితే డిడాక్ వద్దు, ఇక్కడ తను మాత్రమే కాకుండా ఇంకా వేరెవరో ఉన్నట్లున్నారు, ఒకవేళ ఇతని మనం చంపేస్తే ఇంకా ప్రమాదంలో పడతామంటాడు. కాబట్టి ముందు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామంటాడు. వాళ్ళు సర్గి ఫామ్ వైపు వెళ్లడం చూస్తారు. డిడాక్ నేను అతని వెనకాలే వెళ్తాను, నువ్వు పిల్లాడి దగ్గరికి వెళ్ళని పంపిస్తాడు. ఆల్వా వెంటనే పిల్లాడి దగ్గరికి వెళ్తుంది. అయితే సర్గి ఆ పిల్లాడిని ఒక ఇనుప కేజ్లో పెట్టి లాక్ చేస్తుంటాడు. ఆల్వా ఆ తాళం ఎంత ట్రై చేసినా కూడా బ్రేక్ చేయలేకపోతుంది. కాబట్టి ఆమె తాళం కోసం ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు డిడాక్ అక్కడే నిలబడి సర్గిని చూస్తూ ఉంటాడు. ఈలోగా ఆల్బా డిడాక్ దగ్గరికి వచ్చి పిల్లోడిని లోపల పెట్టి లాక్ చేస్తాడని చెప్తుంది. డిడాక్ ఆమె చేతికి గన్నిచ్చి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి పిల్లాడిని తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. అలా చాలా సమయం గడిచిపోతుంది. ఆమె అక్కడే ఉంటుంది. అప్పుడు పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఈలోగా సర్గి వచ్చి ఆమెని పట్టుకుంటాడు. అప్పుడే డిడాక్ కూడా అక్కడికి వస్తాడు. సర్గి గన్తో వాళ్ళని బెదిరించి ఇద్దరినీ కట్టేస్తాడు. డిడాక్తో నేను మీతో మంచిగా ఉండాలనుకున్నాను, కానీ నువ్వు నాకు మెంటల్ ఎక్కించావంటాడు. ఆల్బా మా పిల్లాడిని మాకప్పగిస్తే నువ్వు మాతో పాటు ఉండొచ్చు అంటుంది. సర్గి అంగీకరించి ఆమె కట్లు విప్పేస్తాడు. తర్వాత ఆమెతో నువ్వు నేను చెప్పినప్పుడల్లా పిల్లాడిని ఏడ్పిస్తూ ఉండాలి, నాకు వాడి ఏడుపు వింటుంటే ఏదో సంగీతంలా అనిపిస్తుందంటాడు. తర్వాత అతను ఆల్బాకి లాక్ ఇస్తాడు. ఆమె వెంటనే పిల్లాడిని బయటికి తీసుకొచ్చి పాలు పట్టిస్తుంది. సర్గి ఆల్బాని అలాగే చూస్తూ ఉంటాడు. అది ఆమెకు కూడా నచ్చదు. సర్గి బయటికి వెళ్లగానే ఆమె పిల్లాడిని తీసుకుని అక్కడి పారిపోతూ ఉంటుంది. అయితే ఆల్బా పారిపోవడం సర్గి చూస్తాడు. కానీ అతను ఆమెని వెంబడించడు. ఎందుకంటే అతను డిడాక్ ని టార్చర్ చేస్తాడు. ఆ శబ్దం విని ఆమె ఆగిపోతుంది. డిడాక్ స్పృహ కోల్పోతాడు. తర్వాత సర్గి ఆమె వెంట పడతాడు. ఆల్బా పిల్లాడిని తీసుకుని అడవిలోకి పారిపోతుంది. సర్గి పిల్లాడి ఏడుపుని ఫాలో చేస్తూ వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె పిల్లాడి ఏడుపుని రికార్డ్ చేసి అక్కడ పెట్టిందని తెలుస్తుంది. మళ్లీ అతను వెంటనే వెనక్కి తిరిగి వెళ్తాడు.
ఆల్బా వెంటనే డిడాక్ దగ్గరికి వెళ్లి అతన్ని విడిపిస్తుంది. డిడాక్ ఆ కత్తి నాకివ్వు అంటాడు. ఈలోగా సర్గి అక్కడికి వచ్చేస్తాడు. ఆల్బా అతనికి క్షమాపణ చెప్తుంది. నువ్వేం చెప్తే ఇప్పుడు నేను అదే చేస్తానంటుంది. అయితే సర్గి చాలా కోపంగా ఉంటాడు. నువ్వు నన్ను మోసం చేశావని ఆమె కాలు మీద షూట్ చేస్తాడు. ఈలోగా డిడాక్ మిగతా కట్లు విప్పుకుని వెనక నుంచి వచ్చి సర్గిని కత్తితో పొడుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఆల్బా వచ్చి సర్గిని గన్తో బెదిరిస్తుంది. అయితే అతను ఆమెను దూరంగా తోసేస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య భారీ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు డిడాక్ ఒక స్టిక్తో అటాక్ చేస్తాడు. సర్గి కూడా డిడాక్ని షూట్ చేస్తాడు. ఇద్దరూ గాయపడతారు. డిడాక్ కత్తితో అటాక్ చేసి సర్గిని చంపేస్తాడు. డిడాక్కి కూడా బుల్లెట్ తగిలింది. తన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అయినా కూడా అలాగే తన కొడుకు దగ్గరికి వెళ్లి ఎత్తుకుని చివరిసారిగా ముద్దాడి చనిపోతాడు. ఆల్బా డిడాక్ని లేపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అయితే తను చనిపోయి ఉంటాడు. ఆల్బా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. రాత్రవ్వగానే డిడాక్ శవాన్ని సముద్రంలో పడేస్తుంది. తర్వాత తన కొడుకుని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా చాలా సమయం గడిచిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మ్యాక్స్ పెద్దవాడైపోయి ఉంటాడు. ఇల్లంతా తిరుగుతూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఆల్బా మ్యాక్స్కి ఫోన్లో తన ఫాదర్ డిడాక్ని చూపిస్తుంది. మ్యాక్స్ తన ఫాదర్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఈ హ్యాపీ మూమెంట్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.